ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్తో పాటు తాంసీ, తలమడుగు, భీంపూర్, బజార్ హద్నూర్ కొనుగోలు కేంద్రాల్లో జొన్న పంట అంతా కూడా వర్షార్పణమైంది. జొన్నల కొనుగోలులో అధికారుల జాప్యం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు మండిపడుతున్నారు. లారీలు, హమాలీల కొరతతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో ఎన్నడూ లేనట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో అరిగోస పడుతున్నామంటున్నారు. తడిసిన పంటను మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికైతే జొన్న పంట అంతా కూడా తడిసి ముద్దైంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇందులో నిన్న ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షాల కారణంగా జొన్న పండించిన రైతులకు మరోసారి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న పలు చోట్ల అకాల వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్ తో పాటు బోతు, తలమడుగు, తాంసీ, భీంపూర్, జైనత్, బేలా ప్రాంతాలలో అకాల వర్షాలు పడడం జరిగింది. దీంతో ప్రధానంగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో అమ్మకానికి తీసుకొచ్చిన మొక్కజొన్న పూర్తిగా తడిసి నీటి పాలు కావడం జరిగింది. జొన్న సంచులపై కప్పిన టార్పాలిన్లు సైతం బలమైన గాలులకు భారీ వర్షానికి కొట్టుకుపోవడం జరిగింది. జొన్న సంచులపై టార్పాలిన్ కప్పి రైతులు జాగ్రత్తలు తీసుకున్న భారీ వర్షం బలమైన గాలులకు టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోవడం జరిగింది. దీంతో జొన్న బసాలు పూర్తిగా వర్షానికి తడిసి పోవడం జరిగింది. జొన్న పంట తమ కళ్ళ ముందే వర్షానికి కొట్టుకుపోవడంతో జొన్న రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అసలే గోనె సంచాల కొరత, అలాగే ఇటు హమాలీల కొరత, లారీలు అందుబాటులో లేకపోవడం, ఇవన్నిటికి తోడు సమస్యలన్నిటికి తోడు ప్రభుత్వము అలాగే అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరోసారి అకాల వర్షానికి జొన్న పంట పూర్తిగా తడిచి నీటి పాలైంది. గత వారం రోజులుగా కూడా రైతులు పదే రైతుల అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వర్షాలు పడే అవకాశం ఉన్నందున వెనువెంటనే కొనుగోళ్లు చేపట్టాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ధర్నాలు, రాస్తారోకోలు చేసిన అధికారులు మాత్రం ఇలాంటి మార్పు కనిపించలేదు. జిల్లా కలెక్టర్ సైతం ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో పర్యటించి పలు సూచనలు చేసిన అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. దాదాపు ఈ రబీ పంటలో దాదాపు 1,10,000 ఎకరాలలో జొన్న పంట పట్టడం జరిగింది. దాదాపు 16,50,000 క్వింటాల జొన్న పంట దిగుబడి వస్తుందని అధికారులు ముందునే అంచనా వేసి అందుకు అనుగుణంగా ఆదిలాబాద్ వ్యాప్తంగా కూడా 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా సజావుగా కొనుగోలు జరగకపోవడంతో నెల రోజుల నుంచి కూడా అధికారులు నెల రోజుల పాటు రైతులు ఈ జొన్న పంటను అమ్ముకునేందుకు రాత్రనక పగలనక అష్ట కష్టాలు పడుతూ ఈ కొనుగోలు కేంద్రాల వద్ద అలాగే మార్కెట్ యార్డులోనే పడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గత వారం రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్నతో పాటు ఇటు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సైతం పలు కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ధైర్యం చెప్పడం జరిగింది. రైతుల వెంట ఉంటామని చెప్పినప్పటికీ కూడా రైతులకు పదే అండగా ఉంటామని చెప్పడంతో పాటు వారం రోజుల్లోనే కొనుగోలును పూర్తి చేయాలని చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేసిన అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో గత వారం రోజుల్లోనే 3 సార్లు అకాల వర్షం కారణంగా జొన్న పంట తడవడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు రైతులు మాత్రం ఖచ్చితంగా తడిచిన జొన్న పంటను ఖచ్చితంగా కొనుగోలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే వర్షాలు పడుతున్నాయని చెప్పేసి ముందస్తు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తాము పదే విజ్ఞప్తి చేసిన అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా కారణంగానే జొన్న పంట పూర్తిగా తడిచిపోవడం జరిగిందని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ జొన్న పంట తడిచిందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా కూడా పంట అమ్ముకునే తాము తంటాలు పడుతున్నామని, మరోవైపు వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో తమ పంట పొలాలకు సంబంధించిన పనులు సైతం పక్కన పెట్టి తాము ఇక్కడే ఉంటున్నామని, అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం పట్టించుకోకుండా రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా తడిచిన జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని, 2-3 రోజుల్లోనే వర్షాలు పడే అవకాశం ఉన్నందున 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో జొన్న పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని రైతులు ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రాజు, అన్నదాతలు అన్నట్టు అంటే బీఆర్ఎస్ హయాంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గడిచిన 10 ఏళ్లు కూడా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఉండేవి కాదు. ముందుగానే కొనుగోళ్లు ప్రారంభం అవుతున్నాయి అని అన్నప్పుడే ముందుగానే అకాల వర్షాలను కూడా దృష్టిలో ఉంచుకొని వారికి టార్పాలిన్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, గోదాములు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసేవాళ్ళు. వాళ్ళకి అకాల వర్షం వచ్చినా కూడా ఎలాంటి అంటే నష్టపరిహారం కింద ఒకవేళ వాళ్ళ ధాన్యం కావచ్చు, జొన్నలు కావచ్చు, ఏవైనా తడిసిపోయినా కూడా మినిమం మద్దతు ధర అయితే రైతులకు అందజేసేవాళ్ళు. మరి ఇప్పుడు రాష్ట్రంలో సిచ్యువేషన్ ఆ విధంగా లేదు. దీన్ని ఎలా చూడాలి? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, ఎలాంటి కష్టం కాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగింది. పంట కొనుగోలు విషయంలో ముందుగానే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పంట ఎంత వచ్చింది, ఎన్ని రోజులు కొనుగోలు చేయాలా, అలాగే పంటకు సంబంధించిన రైతులకు ఇబ్బంది కలగకుండా మార్కెట్ యార్డ్లతో పాటు కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యం కల్పించడం ఇలాంటి జాగ్రత్త తీసుకోవడంతో పాటు అధికారులను కూడా అప్రమత్తం చేయడము, సీఎం స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడము, అలాగే ఇటు ప్రతి రైతులు పండించిన ప్రతి పంటను కూడా కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరిగింది. కరోనా సమయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలలోనే కొనుగోలు చేయడం జరిగింది. గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని రకాల పంటలను కూడా కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గత 3 ఏళ్లలో మాత్రం 3 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు కష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అధికారులు అలాగే ఇటు శాఖల మధ్య సివిల్ సప్లైకి సంబంధించిన అధికారుల మధ్య, ఇటు అంటే మన వ్యవసాయ శాఖ అధికారుల మధ్య, ఇటు మార్కెట్ సంబంధించిన అధికారుల మధ్య ఏమాత్రం శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, అలాగే ముందస్తు ప్రణాళిక లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. గత నెల రోజులుగా కూడా పంటలు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు తప్పితే కొనుగోలు కేంద్రాల్లో ఇక్కడ కూడా సజావుగా కొనుగోలు ముందుకు సాగడం లేదు. గత నెల రోజులుగా కూడా రైతులు కష్టాలు పడుతున్నప్పుడు కూడా అధికారులు మాత్రం పగడ్బందీగా చర్యలు చేపట్టకపోవడం లాంటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. ప్రధానంగా గోదాములు కొరత కారణంగా, అలాగే ఇటు గోనె సంచుల రైతులకు గోనె సంచుల కొరత కారణం, అలాగే ఇటు లారీలలో జొన్న పంటను కొనుగోలు చేసిన తర్వాత పంటను తరలించేందుకు ప్రత్యేకంగా ఈ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గత 15 రోజుల్లో కూడా ఎక్కడ చూసినా కానీ ఏ కొనుగోలు కేంద్రంలో చూసినా కానీ గోదాముల కొరతతో పాటు హమాలీల కొరత, అలాగే ఇటు లారీల కొరత స్పష్టంగా కనబడంగా చేస్తుంది. 3 రోజుల క్రితం శనివారం రోజు సారంగపూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన రైతులు గోనె సంచులను అందుబాటులో ఉంచాలని, లారీలను వెంటనే తమకు అందుబాటులో ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ దాదాపు 6 గంటల పాటు జాతీయ రహదారిపై, హైదరాబాద్-నాగ్పూర్ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేసినప్పటికి కూడా అధికారులు మాత్రం ఏమంతం స్పందించినట్టు కనిపించలేదు. ఇప్పటికి కూడా రైతులు తాము తీసుకొచ్చిన జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకున్న పరిస్థితి కనిపించడం లేదు. ఎలా అయితే గత 3 రోజుల్లో కూడా వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమకు అవసరమైన గోదాములకు వెంటనే పంటను సరఫరా పంపిణీ చేయాలని చెప్పేసి, అలాగే ఇటు లారీలను అందుబాటులో ఉంచాలని చెప్పేసి, అలాగే ఇటు గోదాములలో ఖాళీ చేసి వెంటనే ధాన్యాన్ని ఆ గోదాములలో సరుకును తరలించాలని, అలాగే ఇటు గోనె సంచుల కొరత తీర్చాలని చెప్పేసి, హమాలీల కొరత తీర్చాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. తాజాగా బోత్ మార్కెట్ యార్డ్ లో ఒకే తూకం ఉండడంతో రైతులు ఒకరినొకరు పోటీ పడి రైతులో కొట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులు రాకుండా అధికారులు ఇప్పటికైనా జాగ్రత్తలు చేపట్టాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక మొత్తానికి